ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. ఎదురు చూశారు 3 ఎకరాల భూమి కోసం ఎట్లా ఎదురు చూశారు అట్లాగే ఎదురు చూడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలనే అధ్యక్ష నేను చాలా స్పష్టంగా ఆలోచన చేసి మోర్ మీనింగ్ఫుల్గా మాట్లాడు. నాదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను. మీకు క్లారిఫికేషన్ ఇస్తాను సార్ క్లారిఫికేషన్ ఇస్తాను. వారు అప్పుడు చెప్పొచ్చు. నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా స్టాటిస్టిక్స్, పొలిటికల్ స్టేట్మెంట్ నేను ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను చెప్పినవన్నీ కూడా అంకెలు ఇవి మీకు కావాలంటే మీరు కూడా వెబ్సైట్లో పోయి కొట్టి చూడొచ్చు అధ్యక్ష. వెబ్సైట్లో మీరు చక్కగా మీకు అంతా కంప్యూటరు మీరు హైటెక్ మీరు చక్కగా చూడవచ్చు సార్. నేను అన్ని పూర్తయిన తర్వాత డెఫినెట్గా ఐఎమ్ కమింగ్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. మీరు మీకు అధ్యక్ష ఇంకా సార్ నేను ఎందుకు ఇంత ఆవేదనతో ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష ఈ రాష్ట్రం అధ్యక్ష నేను ఎందుకు తప్పనిసరిగా ఇస్తాను అధ్యక్ష. మీకు క్లారిఫికేషన్ ఇస్తాం, డెఫినెట్గా మాట్లాడవచ్చు అధ్యక్ష, డెఫినెట్గా ఇస్తాం అధ్యక్ష. నేను ఎందుకు ఇంత చెప్తా ఉన్నానంటే సార్ ఎందుకు చెప్తా ఉన్నానంటే మనది ధనిక రాష్ట్రం, చాలా కొట్లాడి దశాబ్దాల పోరాట ఫలితంగా తెచ్చుకున్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం. దేశం అంతా మనకెళ్ళి చూస్తూ ఉంది. ఈ రాష్ట్రం తెచ్చుకున్నారు, వీళ్ళకి ఇంత ఆదాయం వస్తూ ఉంది, ఎంత బాగా అభివృద్ధి చేసుకుంటారో వీళ్ళు చెప్పినటువంటి హామీలు అన్నిటి ద్వారా ప్రజలందరికీ సింగిల్ బెడ్రూమ్ నుంచి డబుల్ బెడ్రూమ్ అవుతాయి. భూములే నిరుపేద ప్రజలందరికీ 3 ఎకరాల భూమి వస్తుంది, లక్షల ఎకరాల్లో నీళ్లు పారుతూ ఉంటాయి, అందరూ బాగుపడుతూ ఉంటారని రాష్ట్రం అంతా ఎదురు చూస్తారు, దేశం అంతా చూస్తూ ఉంది. అటువంటి చూసే పరిస్థితిలో మనం ఈ రకమైనటువంటి వాస్తవాలకు భిన్నంగా ఇటువంటివన్నీ పెట్టేసి చివరికి 20% 25% గ్యాప్ ఇచ్చేసి అవన్నీ చేయకపోవటం వలన ఏమవుతుందంటే చాలా ప్రమాదం జరుగుతుంది. ఉదాహరణ మనందరూ తెలిసిందే, ఆనాటి తెలుగు రాష్ట్రాలు 2 కలిసి ఉన్నప్పుడు సత్యం కంప్యూటర్స్ అని ఒకటి ఉండేది అధ్యక్ష. ఆ సత్యం కంప్యూటర్స్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అద్భుతంగా ఎదుగుతుందని చూపించి ప్రపంచం అంతా బాగా చూస్తున్న తరుణంలో టక్కున ఒకసారి ఉన్న వాస్తవం బయటపెట్టింది. ఉన్న వాస్తవం ఒకసారి బయటపెట్టే వరకు అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల తనమానికంగా ఉన్నటువంటి సత్యం కంప్యూటర్స్ ఏమైంది అధ్యక్ష, పెంచి పోషించుకొని తయారు చేసుకున్న కంపెనీ మొత్తం పూర్తిగా పెద్ద డోల్ డ్రమ్స్లో పడి చివరికి ఆయన చేతుల్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టివేయబడి ఉన్న వాస్తవాలకు దూరంగా మనం భ్రమలు కల్పిస్తూ ముందు తీసుకొని పోయి లేనిదంతా ఉన్నట్టు చూపించుకుంటూ పోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోతాం. అలా పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మేము ఉన్న వాస్తవాన్ని జాగ్రత్తగా బయటికి తీసుకొని వచ్చి ఇగో మన ఆదాయం ఇంత ఖర్చులు ఇంత మంచి పోలేమనే ఉద్దేశంతో మేము కుదించి వాటన్నిటినీ జాగ్రత్త తీసుకొని వచ్చాము అధ్యక్ష. మీరు దయచేసి తప్పు కాదా ఇది చూపించడం వల్ల ఏం చేసాం అధ్యక్ష, 10 ఏళ్ళ నుంచి బీసీ మైనార్టీ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, బీసీ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, దళిత బంధు డబ్బులు ఇవ్వలేకపోయాం, హౌసింగ్ డబ్బులు ఇవ్వలేకపోయాం, 3 ఎకరాల ల్యాండ్ భూములు ఇవ్వలేకపోయాం, గొర్రెల పెంపరైన డబ్బులు ఇవ్వలేకపోయాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక చివరికి రైస్ సబ్సిడీకి ఇవ్వాల్సిన వాటికి కూడా ఇవ్వలేకుండా పోయాం. అందుకోసమే వీటినన్నింటినీ జాగ్రత్తగా ఆలోచన చేసి మేము ఒక క్రమ పద్ధతిలో బడ్జెట్ని తయారు చేసి హెల్దీ బడ్జెట్గా ఇచ్చిన హామీలు, మనకున్న ఖర్చు, ఉన్న ఆదాయం వీటన్నిటిని బేరు చేసుకొని ప్రవేశపెట్టాము అధ్యక్ష. దీన్ని దయచేసి అందరూ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా రాష్ట్ర పరిస్థితి గమనంలో తీసుకొని కేవలం ప్రభుత్వం కాదు మేము కూడా సహకరిస్తాం, మనందరం కలిసి తెలంగాణని నిర్మించుకుందాం అనేటువంటి దశలో ముందుకొచ్చి అభినందనలు తెలుపుతారా అనుకున్నాం. కానీ అట్లా చెప్పకుండా ఇంకేవో మాట్లాడుతూ చెప్పడం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. అందుకే మరొకసారి నేను ఆ వాస్తవాలన్నీ మీకు చెప్పాను అధ్యక్ష. అట్లాగే కడియం శ్రీహరి గారు ఇంకో మాట కూడా మాట్లాడారు. మరి మీరు ఫిజికల్ డెఫిసిట్ 53,228 కోట్లు చూపిస్తున్నారు చెప్పారు కదా, మరి మీకు ఇంత అప్పు యాడ్ నుంచి వస్తుంది ఎట్లా చేస్తా ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు
అప్పు ఈ తెచ్చిన అప్పుల్ని కట్టడానికి అప్పులు చేయని తప్పట్లేదు అధ్యక్ష. డెట్ సర్వీసింగ్ మీరు తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ అట్లాగే ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది అధ్యక్ష. ఇప్పుడు వాటన్నిటిని క్లియర్ చేయకపోతే ఇది చివరికి ఏమవుతుందంటే ఆర్బీఐ వాళ్ళు అసలు దీన్ని మనం వచ్చిన డబ్బులంతా వాళ్ళకే కట్టేసుకుంటూ పోతాం. చివరికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసమే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వలన ఈరోజు అది కూడా మేము మళ్ళీ ఏదో మేము లిమిట్ దాటి పోవాలనేటువంటి ఆలోచన లేకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే ఉండేటట్టుగా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ అప్పులు తీసుకుపోయే క్రమంలో తీసుకున్నాం. ఉదాహరణ జిఎస్డిపి అధ్యక్ష, మీకు జిఎస్డిపి అంత పెరగలేదు కదా, ఇంట్లో ఎంత వచ్చిందని అంటే నిజమే పెరగలేదు కాబట్టి మాకు తగ్గింది. ఈ జిఎస్డిపి 2023-24 సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్స్ అట్లాగే ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేషన్స్లో 2023-24 సంబంధించి 14,16,133 కోట్లు, 2024-25 సంబంధించి 16,30,922 కోట్లు. జిఎస్డిపి గ్రోత్ సరే గతంలో 16.0% ఉంది, ఇప్పుడు 12% ఉంది, 12.5% మాత్రమే ఉంది. ఈ ఎలిజిబుల్ నెట్ బారోయింగ్స్కి వచ్చేవారికి ఇప్పుడున్నటువంటి ఈ జిఎస్డిపి ప్రకారం 56,438 కోట్లకు వస్తూ ఉంది. అట్లాగే మేము రీపేమెంట్స్ కూడా 17,100 కోట్లు కడతా ఉన్నాం అధ్యక్ష. ఆ 17,000 మనం రీపేమెంట్ చేస్తున్నాం కాబట్టి అది కూడా యాడ్ అవుతా ఉంది. అట్లాగే జీపీఎఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ సంబంధించి దాన్ని లెస్ చేసి 4,000 లెస్ చేశాం. అట్లాగే లెస్ ఇది కూడా చేస్తున్నాం. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ 2021-22 సంబంధించి 8,814 కోట్లు, దీన్ని కూడా లెస్ చేస్తే గ్రాస్ బారోయింగ్స్ వచ్చేవరకల్లా 60,625 కోట్లకు వస్తూ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఓపెన్ మార్కెట్లో 59,625 కోట్లు, నాబార్డ్ నుంచి 1,000 కోట్లు, టోటల్గా 60,000 కోట్లని జిఎస్డిపికి అనుగుణంగానే ప్రతిపాదించడం చేశాం తప్ప ఆఫ్ బారోయింగ్స్లోకి వెళ్ళలేదు అధ్యక్ష. ఇది స్పష్టంగా మరొకసారి మీకు చెప్పాలని ఆలోచిస్తూ చెప్తాను. అట్లాగే కడియం శ్రీహరి గారు అప్పులు మీరు వైట్ పేపర్ పెట్టేసి లేకపోతే ఇందులోనూ విపరీతంగా ఉందని మాకు చూపిస్తూ ఉన్నారు, మనకు ఉన్నది కేవలం 27% అని ఒక లెక్క చెప్పారు అధ్యక్ష. అయితే ఈ 27% ఉంది కరెక్ట్. ఈ 27% ఎప్పుడు దేంట్లో ఉంది అధ్యక్ష? బడ్జెట్ బారోయింగ్స్ వరకు సంబంధించినంత మాత్రమే వరకే ఈ 27% తెలంగాణలో 22%గా కనిపిస్తుంది. 22 నంబర్లో 27.9%గా కనిపిస్తాం. మరి ఈ బడ్జెట్ అయితే రుణాలను కూడా తీసుకుంటే అదే అందరూ తీసుకుంటాను, అది కూడా చెప్తాను, అన్ని స్టేట్లు కూడా తీసుకుంటాం అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం లోన్స్ 1/12/2023కి సంబంధించి 3,89,623 కోట్లు అధ్యక్ష. అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ అండ్ 1/12/2023కి సంబంధించి 2,82,084 కోట్లు అధ్యక్ష. పెండింగ్ బిల్స్ యాజ్ ఆన్ 19/12/2023కి సంబంధించి 40,154 కోట్లు అధ్యక్ష. అంటే టోటల్గా 7,11,911 కోట్లు రాష్ట్రం మీద అప్పుగా భారంగా ఉంది అధ్యక్ష. ఇది ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మరి దీన్ని మీరు అది కూడా యాడ్ చేసి చెప్తాను అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా చెప్తాను మీకు. నెల రోజులే కదా మేము వచ్చింది, అది ఎందుకు చేసామో కూడా చెప్పా. ఇప్పుడు అది చేయకపోతే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మీరు అధ్యక్ష. జిఎస్డిపి 2023-24 14,49,708 కోట్లు అధ్యక్ష. డెట్ టు జిఎస్డిపి రేషియో వచ్చి 27% ఉన్నారు కదా అధ్యక్ష. ఈ రేషియో చూస్తే 49.1% ఉంది అధ్యక్ష. డెట్ టు జిఎస్డిపి రేషియో పెండింగ్ బిల్లులు మరియు ఇతర బడ్జెట్ అన్నీ కలుపుకొని 49% చేరింది. 49%కి చేరింది. దీన్ని మీరు గమనంలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష.